టుడే క్లాస్ వచ్చేసి వ్యాక్సింగ్, ఓకేనా. వ్యాక్సింగ్కి కావాల్సినవి చూసారు కదా మీరు, వ్యాక్స్, హనీ వ్యాక్స్, వ్యాక్స్ టిప్స్. ముందు ఏం వాడుతుండే, నైఫ్, ఓకేనా. ఈ నైఫ్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఇది స్టీలు, మనకి వ్యాక్స్ కూడా వేడి ఉంటుంది ఇందులో తీసుకుంటే. క్లయింట్కి వేడి వేడి ఉంటుందా, ఇంట్లో చాలా ఉంటుంది ఇందులో వేడిగా. ये स्टील है ना अम्मा, ये भी गर्म, तो दो भी गर्म है तो कम कहाँ से होता, चुरका लगता. इसीलिए पहले नाइफ से करते थे, अब क्या कर रहे, स्पैचुला. उड़न का है ये. उड़न से क्या होता, अपन ऐसा निकाले तो इसमें आधा गरम पूरा ये खींच लेता. వేడి మొత్తం ఇందు నుంచి గుంజేసుకుంటుంది. బట్ ఇందులో గుంజేసుకుంటుందా, రాదు. ఇది వేడి, అది వేడి, క్లయింట్కి వేడి ఎక్కువ తగులుతుంది, ఓకేనా. స్పాచులా వాడండి. అప్లికేషన్ కంపల్సరీ చూడండి. డైరెక్షన్ కిందికి ఉంది. నేను అప్లికేషన్ ఎలా చేశాను, అప్లికేషన్ కిందికి पुलिंग. हाथ टाइट रखो बेटा. अच्छा ये हाथ दर्द है, ओह सॉरी. వ్యాక్సింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ టెంపరేచర్, హీట్ ఫస్ట్ మనం కూడా టెస్ట్ చేసుకోవాలి ఇందులో, ఓకేనా. వేడి ఎంత ఉంది క్లయింట్కి పెట్టే ముందు, ఆ వేడి అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వేడి ఉందా లేదా మనకు అర్థమైపోతుంది. వేడి ఉంది, వేడి లేదు, డన్. ఇప్పుడు క్లయింట్కి చేసుకోవచ్చు మనం. చాలా జాగ్రత్తగా చేయాలమ్మా వ్యాక్స్ చేసేటప్పుడు. క్లయింట్స్కి టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. అండ్ కూలింగ్ టైంలో కూడా హెయిర్ గ్రోత్ కొంతమంది థిక్ ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా మీరు కొంచెం కొంచెం అప్లై చేయండి. కొంచెం కొంచెం పార్ట్ అప్లై చేసి లాగితే మీకు స్టిక్కినెస్ రాదు.